సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు 18వ వర్ధంతి, గుడిసెల వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దోసల చంద్రం మాట్లాడుతూ నాడు వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల కోసం నిరంతరం పోరాడిన ఏకైక వ్యక్తి స్వర్గీయ పివి రావు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే రాజకీయాలకు అతీతంగా పేదలకు, కార్మికులకు అండగా నిలిచిన వ్యక్తి కాకా అని గుర్తు చేసుకున్నారు. जोहार स्वर्गीय पिवी राव, जोहार जोहार वर्दिल्लाली पिवी राव गारी आलोचన విధానాలు, वर्दिल्लाली वर्दिल्लाली जय भीम जय भीम. మాలల కోసం అతను సుప్రీంకోర్టులో ఏవి చెన్నయ్య గారు, పివి రావు గారు, ఇంకా కొంతమంది మేధావులు అందరూ సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ కేసుని చెల్లదు ఈ వర్గీకరణ అన్నటువంటిది తీర్పు తీసుకొచ్చినటువంటిది పివి రావు గారు. మరి అదేవిధంగా గుడిసెల వెంకటస్వామి 1996 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈశ్వర్బాయి, గుడిసెల వెంకటస్వామి, నాయన నరసింహారెడ్డి వీరందరూ కూడా అప్పుడు పివి రావు జోహార్ 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 పివి రావు జోహార్ 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 గుడిసెల వెంకటస్వామి జోహార్ 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 గుడిసెల వెంకటస్వామి జోహార్ 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 పివి రావు జోహార్ జోహార్. ఈరోజు మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన అల్పేరుగని పోరాటం చేసి ఢిల్లీలో మాలల హక్కుల కోసం గలమెత్తి వర్గీకరణ కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు అని ఆశయాలను కొనసాగించాలి. వర్గీకరణ చెల్లాని మాల మాదిల మధ్య చుట్టుపెట్టే పార్టీలను ఆనాడు ఆ టెండరు ఎవరైతే వేసిరో ఆ సలాకా వారికి సలాకతో వేసిరా, ఏ రకంగా వేసిరా అనేది ప్రజలకు చెప్పాలి. ఆ సలాకకు ఉన్నటువంటి అక్రమంగా తరలించిన ఆ సలాక 15-20 టన్నుల సలాకకు ఎంతైతే ఖరీదు వస్తుందో ఆ ఖరీదు గ్రామానికి అభివృద్ధికి ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప అక్రమంగా తరలించిన సలాకను తక్షణమే తీసుకొచ్చి గ్రామస్తుల ముందట పెట్టాలని ఆర్ఆర్డీ మీ అధికారి కాంట్రాక్టర్ ఎవరైతుందో ఆయన దీని మీద కనీసంగా మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. స్వర్గీయ పివి రావు గారు